తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడమే లక్ష్యం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. యూట్యూబర్ కోమలి మృతి కేసులో కొత్త కోణం. ఆత్మహత్యకు ముందు ఆమెను కలిసిన అఖిల్. పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్. నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ప్రజా దర్బార్. తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావిడి. 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరు. 2 నెలల పసిపాప ఏం పాపం చేసింది? నాగర్ కర్నూల్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం. అసెంబ్లీలో పుస్తకాలు నవలలు చదవొద్దు. కూటమి ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ క్లాస్. ప్రజారోగ్యంపై అప్రమత్తం కావాలి. ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఖమ్మంలో గుడిసెల కూల్చివేత ఉద్రిక్తం. బాధితుల ఆవేదన, ఆందోళన. యూట్యూబర్ అన్వేష్ కు మరో షాక్. లుకౌట్ నోటీసులు జారీ. బంగ్లా పేరుకు కేంద్రం ఆమోదం ఇవ్వాలి. ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు. రాహుల్ గాంధీ అంటేనే రాజకీయాలు. పీయూష్ గోయల్ విమర్శలు. గోవాలో సెక్షన్ 39A రద్దు చేయాలి. అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్. ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుంది. అర్బన్ నక్సలిజంపై కఠిన చర్యలు. రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. నేషనల్ ఆరోగ్య మేళా 2026 ప్రారంభం. షెగావ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 200% టారిఫ్లు విధిస్తారని హెచ్చరించా. భారత్ పాక్ ఉద్రిక్తతలపై మళ్లీ ట్రంప్ వ్యాఖ్యలు. తెలంగాణను మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శాంతను నారాయణ్, అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడిగా సీఎంను కలిశారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రెండ్స్, గ్రీన్ ఎనర్జీ అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణపై విస్తృత చర్చ జరిగింది. ఎకానమీపై ఏఐ ప్రభావం, భవిష్యత్ ఉద్యోగాలు, స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అవసరాలపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగించి తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆకాంక్షించారు. యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది క్రితమే బ్రేకప్ అయిన అఖిల్ రెడ్డిని కోమలి తన ఇంటికి పిలిచినట్టు సమాచారం. తనతో కలిసి ఉండాలని కోరినా అఖిల్ నిరాకరించి వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల్లో ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవడం అత్యవసరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగింది. కడప జిల్లా నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆలయ నిర్మాణానికి 1.8 కోట్లు మంజూరు చేసిన జగన్ మొత్తం 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆలయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి స్థానికుల వినతులు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాగా రేపటి నుండి సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. 33 జిల్లాల్లో 1495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. హాల్ టికెట్ ఉంటే చాలు, ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అధికారులు అనుమతినిచ్చారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ఆలస్యంగా వచ్చారని 2 ఇంటర్ విద్యార్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. మార్చి 4 నుండి మూల్యాంకనం ప్రారంభమై 3 విడతల్లో ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నాగర్ కర్నూల్ కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై తీవ్రంగా స్పందించారు. 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటనను మాటలకు అందని విషాదంగా పేర్కొన్నారు. బాధిత కుటుంబం చేపట్టిన దీక్షలో పాల్గొని మద్దతు తెలిపిన ఆయన కులం పేరుతో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హంతకులు ఏ పార్టీకి చెందిన వారైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి 8 మందిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూటమి శాసనసభ్యుల వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు వచ్చి పుస్తకాలు, నవలలు చదవడం సరికాదని స్పష్టం చేశారు. సభలో మాట్లాడిన వెంటనే వెళ్లిపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
ప్రజల సమస్యలపై పూర్తి సమయం కేటాయించాలని ఆయన సభ్యులకు సూచించారు. ఈ వ్యాఖ్యలను రఘురామకృష్ణరాజు ప్రస్తావించడంతో సభలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజా ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలో కల్తీపాలు, శ్రీకాకుళంలో డయేరియా ఘటనలపై సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళంలో 76 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వివరించారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడిన తర్వాతే అధికారులు స్పందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా శాఖల సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఖమ్మం అర్బన్, వెలుగుమట్ల, భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. 12 ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతమంది ఏడుస్తుంటే మీకు సిగ్గులేదా? మా ఇళ్లకు నష్టపరిహారం ఎవరిస్తారు అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కొంతమంది బాధితులు అధికారులపై బెదిరింపుల ఆరోపణలు చేస్తూ మంత్రులు ఎవ్వరూ పరామర్శకు రాలేదని వాపోయారు. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తుండగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ కాగా మరో 2 అకౌంట్లు, 2 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశారు. అసభ్యకర పదజాలంతో వీడియో పెట్టినందుకు విస్తృత విమర్శలు వ్యక్తమయ్యాయి. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పుడు సంబంధిత సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లు మూసివేయాలని పోలీసు అధికారులు సంస్థలకు లేఖ రాయనున్నట్టు సమాచారం. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలన్న డిమాండ్పై స్పందించారు ఉమర్ అబ్దుల్లా. కేరళ పేరు మార్పు ఆమోదిస్తే బెంగాల్ ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలించాలన్నారు. రాష్ట్రం కోరితే పేరు మార్పును అంగీకరించడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. పేరు మార్పు అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని తెలిపారు. ఇప్పుడు ఈ అంశంపై కేంద్రం ఎలా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అంటే రాజకీయాల ప్రతిరూపమని అన్నారు. గాంధీ కుటుంబం రాజీ ధోరణిని అనుసరిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ గతం, వర్తమానం పూర్తిగా స్కాములతో నిండిపోయిందని, విదేశీ శక్తుల సహకారంతో దేశానికి నష్టం చేశారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నెగిటివ్ రాజకీయాల పోస్టర్ బాయ్గా మారారని పీయూష్ గోయల్ విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ గోవాలో జరుగుతున్న ఆజాద్ మైదాన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆజాద్ మైదానంలో ఆందోళనలో ప్రజలు సెక్షన్ 39A రద్దు కోరుతున్నారని తెలిపారు. గోవా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ యాక్ట్లోని సెక్షన్ 39A వల్ల భారీ అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ఈ నిబంధన మంత్రులు, అధికారులకు అవినీతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందని విమర్శించారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టైనా సరే వెంటనే ఈ సెక్షన్ను రద్దు చేయాలని గోవా ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ కోరారు. తెలంగాణలో మరికొంతమంది మావోయిస్టులు సరెండర్ అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుందని తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావు స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిజం అంతమైపోయిందని, అయితే రేవంత్ రెడ్డి, కేసీఆర్ దాన్ని మళ్లీ ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను అర్బన్ నక్సలైట్లుగా మార్చి వారి భవిష్యత్తును పాడు చేయవద్దని హెచ్చరించిన ఆయన అర్బన్ నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ద్రౌపది ముర్ము మహారాష్ట్రలోని షేగాన్లో నిర్వహించిన జాతీయ ఆరోగ్య మేళా 2026ను ప్రారంభించారు. గజానన్ మహారాజ్ పవిత్ర భూమిలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు మహారాజ్ విగ్రహానికి నివాళులర్పించినట్టు తెలిపారు. ప్రజా సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన గజానన్ మహారాజ్ బోధించిన గణగణ గణాత్ బోటే సమానత్వ సందేశం నిత్య సత్యమని రాష్ట్రపతి తెలిపారు. భారతీయ ఆధ్యాత్మికతకు కేంద్రంగా నిలిచిన ఈ పుణ్యభూమి నుండి ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్న నేషనల్ ఆరోగ్య మేళా 2026ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. అమెరికా కాంగ్రెస్లో జరిగిన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ ఉద్రిక్తతలపై మరోసారి వ్యాఖ్యానించారు. తాను జోక్యం చేసుకోకపోతే అణుయుద్ధం జరిగి 35 మిలియన్ల మంది ప్రాణాలు పోయేవని పాక్ ప్రధాని చెప్పారని పేర్కొన్నారు. గతంలో కూడా ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అడ్డుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ఆగకపోతే 200% టారిఫ్లు విధిస్తానని హెచ్చరించినట్టు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత్ ఇప్పటికే ఖండించింది. అదేవిధంగా విదేశాలపై సుంకాలు పెంచడం ద్వారా ఆదాయపు పన్ను భారాన్ని తగ్గిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. కోర్టు అడ్డంకులు వచ్చినా టారిఫ్లు కొనసాగుతాయని వెల్లడించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.